క్రెడిట్ కార్డు ఇంకా డెబిట్ కార్డు, దీని డిఫరెన్స్ ఏంటి, అవి ఏంటి, ఇంకా అవన్నీ చూద్దాము. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అనేది ఏంటంటే, ఇది క్రెడిట్ కార్డు హోల్డర్కి పర్ క్రెడిట్ మీద అంటే లోన్ మీద పర్చేస్ చేయడానికి ఉంటుంది, డబ్బులు లేకపోయినా సరే. కస్టమర్ ఇది క్రెడిట్ కార్డు యూజ్ చేస్తాడు, బ్యాంక్ ఏమో మా మర్చెంట్కి ఇచ్చేస్తుంది తన ఓన్ బ్యాంకు డబ్బుల నుంచి, లేటర్గా కస్టమర్ నుంచి తీసుకుంటుంది. కస్టమర్ ఎంటర్ డ్యూని ఒకటేసారి కట్టచ్చు, లేకపోతే ఈఎంఐలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లెక్క కట్టచ్చు. ఇంట్రెస్ట్ రేటు డిఫరెంట్ ఉంటుంది, బిల్లింగ్ సైకిల్ మీద, గ్రేస్ పీరియడ్, ఇంకా వేరే టర్మ్లలో. క్రెడిట్ కార్డు ఏటీఎంకి విత్డ్రా చేయడానికి వాడితే అది ఇట్ ఈస్ ద టైప్ ఆఫ్ బోరోయింగ్. సో బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ చేస్తుంది అన్నట్టు ఇది అన్నట్టు. సో ఇంకా డెబిట్ కార్డ్ అనేది ఇది హోల్డర్ టు పర్చేస్ ఎక్స్టెంట్ ఆఫ్ మనీ లయింగ్ ఇన్ ఓన్ బ్యాంక్. కస్టమర్ డస్ షాపింగ్ యూజింగ్ డెబిట్ కార్డ్. బ్యాంకు మర్చెంట్కి కస్టమర్ సొంత డబ్బులే ఇచ్చేస్తుంది. ఒకసారి డబ్బులు లేకపోతే కొనలేకుండా ఉంటాడు డెబిట్ కార్డుతో, ఇంతే అన్నట్టు. ఇది ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు, తన మనీ విత్డ్రా చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఏముండదు. క్రెడిట్ కార్డులో ఓవర్ డ్రాఫ్ట్ ఏంటంటే, క్రెడిట్ కార్డ్స్ అనేది మెయిన్గా షాపింగ్కే ఇచ్చింది అన్నాడు. క్రెడిట్ కార్డ్ తీసుకుంటాం, బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే కొన్ని రివార్డ్స్ ఇస్తుంది, ఆ రివార్డ్స్ని నువ్వు వాడుకోవచ్చు. ఇలా ఏదో ఉంటుంది. ఓవర్ డ్రాఫ్ట్కి ఏదంటే అటు మాన్యువల్గా బ్యాంక్ బ్రాంచ్కి వెళ్ళి ఒక ఫామ్ ఫిల్ చేసి అలా వేసుకోవచ్చు. ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కార్డ్, లేదు, డస్ నాట్ గివ్ పాయింట్స్, గిఫ్ట్స్ ఏమి ఇవ్వదు అలా అని చెప్పి చూడొచ్చు. అంత ఇంపార్టెంట్ లేదు. డెబిట్ కార్డ్ అనేదిలా ఓవర్ డ్రాఫ్ట్ ఏమి ఉండదు, అందుకని మన డబ్బే అది. హైబ్రిడ్ కార్డు కూడా వచ్చినాయి. హైబ్రిడ్ కార్డు, డ్యూయో కార్డు ఏదంటే ఒకటే కార్డు, సింగిల్ కార్డు, 2 చిప్లు ఉంటాయి. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు 2 లాగా వాడుకోవచ్చు. 2 కార్డులు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రీపెయిడ్ కార్డ్ అంటే ఇది సబ్ టైప్ ఆఫ్ డెబిట్ కార్డు. డెబిట్ కార్డ్ ఏమో బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉంటుంది. ప్రీపెయిడ్ కార్డ్ ఏమో అట్లా బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి ఎగ్జాంపుల్స్ ఏదంటే ఐఆర్సిటీసీ యూబీఐ ప్రీపెయిడ్ కార్డ్ ఉంటుంది, బగిన్ టికెట్స్ చేయొచ్చు అన్నట్టు. ఈ టికెట్స్ దీని బ్యాక్ హ్యాండ్స్ అకౌంట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐస్ పేమెంట్ రూపే గేట్వే ఉంటుంది. ఆర్బీఐ ఎలోస్ యూపీఐ పేమెంట్ వయా క్రెడిట్ కార్డ్స్. బిఫోర్ ఏం చేస్తుంటే ఓన్లీ డెబిట్ కార్డ్తో మాత్రమే యూపీఐ లింక్ చేసుకోవచ్చు అప్పుడేమో తర్వాత క్రెడిట్ కార్డు కూడా చేసుకున్నట్టు. కార్డ్ టైప్స్ బేస్డ్ ఆన్ సెక్యూరిటీ ఫీచర్స్ బట్టి మ్యాగ్నెటిక్ కార్డ్ అంటాం. ఇది పాత టెక్నాలజీ. మ్యాగ్నెటిక్ స్ట్రిప్ మీద డేటా ఉంటుంది, అది డేటాని డూప్లికేట్ చేయొచ్చు, స్కిమ్ చేయొచ్చు, క్లోన్ చేయొచ్చు. ఫ్రాడ్ ఇది. ఈఎంవి కార్డు, ఇది మ్యాగ్నెటిక్ కార్డు. ఈఎంవి కార్డు, ఈఎంవి ఫుల్ ఫామ్ అంటే యూరోపే, మాస్టర్ కార్డు, వీసా. ఈ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆర్బీఐ ఆర్డర్డ్ మైగ్రేషన్ ఇన్ 2013లో వేసింది. ఇది ఎఫెక్టివ్ ఫ్రమ్ 2019 నుంచి వచ్చింది. ఈఎంవి అంటే యూరోపే, మాస్టర్ కార్డు, వీసా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎన్క్రిప్షన్. STRUCT ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎన్క్రిప్షన్ ఇది అన్నట్టు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ ఎన్క్రిప్షన్. ఇందులో సబ్ టైప్స్ ఏముంటాయి? ఈఎంవి కాంటాక్ట్, ఇంకొకటి కాంటాక్ట్లెస్. కాంటాక్ట్ అనేది POS పాయింట్ ఆఫ్ సేల్లో వాడతారు. కాంటాక్ట్లెస్ అనేది RFID టెక్నాలజీ లాగా ఉంటుంది. కాంటాక్ట్ లెస్ RFID టెక్నాలజీ వాడతారు, అంతే. ఇది కార్డ్ టోకనైజేషన్. కార్డు టోకనైజేషన్ పర్చేస్ అప్పుడు కస్టమరు కార్డ్ టోకనైజేషన్ ఏంటంటే, పర్చేస్ చేసేటప్పుడు ఏదన్నా కస్టమర్ అనేటి వాళ్ళు ఒక డేటా ఎంటర్ చేయాలి. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, అకౌంట్ హోల్డర్ కానీ, ఇట్లా ఏమైనా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ, సెక్యూరిటీ కోడ్ కానీ. ఈ ఆఫెన్ మర్చెంట్ ఏం చేస్తాడంటే డేటాని స్టోర్ చేసుకుంటాడు ఇన్ దట్ సర్వర్. సో నెక్స్ట్ టైం కస్టమర్
అన్నీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక క్లిక్తోనే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇది టోకనైజేషన్ ఏంటంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ క్రియేట్ చేస్తుంది టోకన్. ఎందుకంటే ఇది హైడ్ ద సెన్సిటివ్ కార్డ్ డేటా ఉంటుంది కదా, అవి హైడ్ చేయడానికి టోకనైజేషన్ చేస్తుంది. సో దీనివల్ల కార్డ్ ఇన్ఫర్మేషన్ ఎవరి మర్చెంట్ వెబ్సైట్కి తెలియకుండా ఉంటుంది. కార్డ్ ఓనర్ ఈ జనరేట్ చేయొచ్చు టోకనైజేషన్ని విజిటింగ్ కార్డ్ యూజర్ ఆర్ బ్యాంకర్స్ వెబ్సైట్ కానీ ఒక యాప్ త్రూ ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ట్యాబ్లెట్స్, వేరియబుల్స్ డెవలప్ చేసుకోవచ్చు. 2022 నుంచి ఏమైందంటే మర్చెంట్ ఆర్ సెల్లర్ అనేవాళ్ళు కాల్ డీటెయిల్స్ స్టోర్ చేసుకోవచ్చు. అతను డిలీట్ చేయాలి. ఓన్లీ సోర్స్ బ్యాంక్ కానీ కార్డ్ ఇష్యూవర్స్ లేకపోతే రూపే, వీసా, మాస్టర్ కార్డ్ వీళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే కార్డ్ డీటెయిల్స్ పెట్టాలి. బ్యాంకర్స్, కార్డ్ కంపెనీస్ కొంచెం టైం ఇచ్చారు. సో ఆర్బీఐ ఇట్లా చేసింది అన్నట్టు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అని ఒకటి ఉంటుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్, వన్ నేషన్ వన్ కార్డ్ మోడల్ బై మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, బెల్ ఇంకా ఎన్పిసిఐ కలిపి చేశారన్నట్టు. ఇది ఏంటంటే ఎన్పిసిఐ కార్డ్ ఉంటుంది. ఇది బ్యాంక్స్ ఇష్యూ చేస్తాయి. డెబిట్ ఆర్ క్రెడిట్ ఆర్ ప్రీపెయిడ్ లాగా ఉండొచ్చు. మెట్రోలు కానీ, బస్సులు కానీ, రైల్వేస్ కానీ, టోల్ కానీ, పార్కింగ్ కానీ, షాపింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి స్వీకార్, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ఉంటుంది ఇందులోనే. ఫస్ట్ వచ్చేసి ఎన్సిఎంసి కార్డు, SWEEKAR. ఇది ఏంటంటే ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్వాగత్, ఇదేంటంటే స్వచాలిత ఆటోమేటెడ్ గేటెడ్ రైల్వే ఆర్ బస్ స్టేషన్. స్వాగత్ అంటే అది అన్నట్టు ఆటోమేటెడ్ గేట్ అన్నట్టు. ఇది ఆటోమేటెడ్ గేట్, ఇది ఆటోమేటెడ్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్. స్వీకార్ అంటే ఇది 3 కాంపోనెంట్స్ ఉంటాయంట అంతే. ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ మనం వాడుతున్నాం కదా, దాని గురించి కూడా కొద్ది చూస్తే ఫాస్ట్ ట్యాగ్స్ అనేటివి దాన్ని రీఛార్జ్ చేసేబడే ట్యాగ్స్. అవి ఆటోమేటికల్గా టోల్ కలెక్షన్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఎట్ గేట్స్ యూజింగ్ RFID టెక్నాలజీ వాడుతుంది. 2013 ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఆటోమొబైల్ కంపెనీస్ RFID ట్యాగ్స్ ఇన్స్టాల్ చేయాలి విండో స్క్రీన్స్ పైన, అలా చేసింది. 2017లో ఏమైందంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఒక స్టాట్యూటరీ బాడీ అంటారు, హెవీ మినిస్ట్రీ ఉంటుంది కదా, మై ఫాస్ట్ ట్యాగ్ పార్ట్నర్ అని చెప్పి 2 యాప్స్ డ్రా చేసింది ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ చేయడానికి. నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ టెక్నాలజీ NETC టెక్నాలజీ వాడారు అన్నట్టు. ఇది మనం డబ్బులు యాడ్ చేసుకోవాలి యాప్లో. RFID ట్యాగ్ మన కార్లో ఉన్న విండో స్క్రీన్ యాక్టివేట్ చేసుకోవాలి. అది టోల్ పోతే మనీ కట్ అవుతాయి. ఫాస్ట్ ట్రాఫిక్ మూమెంట్ అవుతుంది. దీనికి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. వెహికల్ కానీ స్పెసిఫిక్ అండ్ వన్స్ అఫెక్ట్స్ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ అనదర్ వెహికల్కి చేయలేము. ట్రాకింగ్ వెహికల్ థెఫ్ట్ అయినప్పుడు కానీ అలా చేయొచ్చు అన్నట్టు. టు హ్యావ్ ఫాస్ట్ ట్యాగ్స్, వెహికల్స్ వితౌట్ ఫాస్ట్ ట్యాగ్స్ ఎక్కువ నెంబర్ వస్తుంది అన్నట్టు. HDFC బ్యాంక్ ఏం చేయిందంటే RBI దాన్ని కొత్త కార్డ్స్ యూనిక్ చేసింది. ఎందుకంటే దాని సెక్యూరిటీ ఆర్ సర్వర్ ప్రాబ్లమ్స్ లాగా మళ్ళీ బ్యాన్ లిఫ్ట్ చేసింది. మాస్టర్ కార్డ్ అనేది ఒక పేమెంట్ గేట్వే ఆపరేటర్ ఫర్ వేరియస్ బ్యాంక్స్. కానీ RBI డైరెక్టివ్ని ఒకసారి ఫాలో అవ్వలేదు. అది ఇండియన్ కస్టమర్ డేటాని ఇండియన్ సర్వీస్లో పెట్టలేదు. సో తర్వాత బ్యాన్ చేసి మళ్ళీ ఇట్లా చేశారు అన్నట్టు. దీని తర్వాత ATMs గురించి నేర్చుకుందాం. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటారు. ఇది మనీ విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంక్ లేబుల్ బ్యాంకే చేస్తుంది. బ్రౌన్ లేబుల్ బ్యాంక్ ఓన్ చేస్తుంది, కాకపోతే ఆపరేషన్స్ అవుట్సోర్స్ చేస్తుంది. బ్రౌన్ లేబుల్ అంటే అది. వైట్ లేబుల్ అంటే నాన్ బ్యాంక్ ఓన్స్ అండ్ ఆపరేట్స్. ముత్తూట్ ఫైనాన్స్, టాటా కమ్యూనికేషన్, ప్రిజం వీళ్ళు. బ్రౌన్ అంటే బ్యాంక్ ఓన్స్ అండ్ ఆపరేషన్స్ వాళ్ళకి ఇస్తారు. వైట్ లేబుల్ అంటే మొత్తం నాన్ బ్యాంక్ ఓన్స్ అండ్ ఆపరేట్స్. ఆన్ ట్యాప్ లైసెన్సింగ్ సిస్టమ్ పెట్టారు ఇందులో వైట్ లేబుల్ ATMస్కి. కంపెనీ పోయి RBIలో పోయి అప్లై చేసుకోవచ్చు. మైక్రో ATM అంటే ఇందులో బ్యాంకు మిత్ర మాన్యువల్గా ఎంట్రీస్ ఆఫ్ డిపాజిట్స్ని విత్డ్రాల్ చేస్తాడు. హ్యాండ్ హెల్డ్ డివైసెస్ వాడతాడు. దాని ఆధార్ కార్డు ఇంకా బయోమెట్రిక్స్ వాడి ఆధార్ కార్డు వల్ల అలా పేమెంట్ చేస్తారు. ASTS టెక్నాలజీ కానీ ఇలా అన్నట్టు.